Now it is the time to invite probably ఈ 55 ఏళ్ల చరిత్రకు ఒక ప్రజా పోరాటాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉండి తెలంగాణ సాయుధ పోరాట తెలంగాణ విరమణ జరిగిన కొద్ది రోజుల తర్వాత వారు సాయుధ పోరాట విరమణ జరిగే టైం నుంచి వారు విషయాలన్నీ ఊహకు అందినటువంటి ఒక మహోన్నతమైన మనిషి, ప్రజల మనిషి మన మధ్య ఉన్నారు. సుమారుగా 60 ఏళ్లుగా తెలంగాణ సమాజాన్ని, మొత్తం భారతదేశ సమాజాన్ని ఎక్కడ అన్యాయం ఉంటే, ఆదివాసీలు ఎక్కడ ఉంటే, గిరిజనులు ఎక్కడ ఉంటే, దళితులు ఎక్కడ ఉంటే, అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి తన గొంతుకను వినిపిస్తూ ఇప్పటికీ భారతదేశ ప్రజా ఉద్యమాలకు తనదైనటువంటి మేధోపరమైన ఆలోచనలు అందిస్తూ ఈనాటి సమాజంలో తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఆవశ్యకత, మారిన వ్యవసాయ సంబంధాల నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని అర్థం చేసుకోవటం. ఇట్లా నాకు నిజంగా ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేకున్నప్పుడే గొంతు బాగాలేదు. ఈ గొంతు బాగాలేనప్పుడు నాకు నేను ఇప్పుడు మాట్లాడేది అక్కడ పనిచేస్తుందని తెలియదు. కనుక పనిచేస్తుంది కనుక నేను నాగేశ్వర్ గారు చిట్టి పంపించకముందే నేను సంక్షిప్తంగా మాట్లాడతాను. నాకు ఇచ్చిన ఈ అంశం ఏమిటంటే, ఈ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ప్రాయోజికత, అంటే సమకాలీన సమాజానికి లేదా ఇప్పుడు మారుతున్న సమాజానికి ఆర్మ్ స్ట్రగల్ యొక్క ప్రాయోజిక కానీ దాని రెలవెన్స్ ఏమిటి అనేది ప్రశ్న నాకు ఆ టాపిక్ ఇచ్చారు. వేణుకేమో కాంటెక్స్ట్ చెప్పమన్నారు, అప్పటి సందర్భం. నాకేమో ఇప్పటి సందర్భం చెప్పమన్నారు. అయితే ఒక చారిత్రక సంఘటనను అంచనా వేసేప్పుడు అది కూడా మరింత సంక్లిష్టమైన చరిత్ర అయినప్పుడు, తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ లాంటి సంక్లిష్టమైన సంఘటన గురించి భిన్న రకాలుగా విశ్లేషణ జరుగుతున్న సందర్భంలో మనము రీవిజిటింగ్ అన్నాం, మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించాలి. మావో సెట్యూంగ్ని అమెరికన్ జర్నలిస్టు చైనా విప్లవం యొక్క ప్రభావము మానవ చరిత్ర మీద ఏముండబోతున్నది అని అంటే, అది ఒక 1000 ఏళ్ల తర్వాత కానీ మనం అంచనా వేయలేమన్నారు. అంటే ఒక సంఘటన అంచనా వేయాలంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ సంఘటన ప్రభావం, ఇప్పుడే మనం చాలా దగ్గర ఉన్నాం చరిత్రకి, కానీ కొన్ని రోజులైన తర్వాత ఆ సంఘటన ప్రభావం ఏముంటుంది రాబోయే చరిత్ర మీద అనేది అంచనా వేయడం అనేది అవుతుందో అంత చరిత్రకారులకు కూడా ఒక్కొక్కసారి చాలా క్లిష్టమైనటువంటి సమస్య. ఉదాహరణకి బాబ్రీ మసీద్ అప్పుడు ఏదో 12వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఆ బాబ్రీ మసీదు కట్టినప్పుడు కానీ లేదా అప్పుడున్నటువంటి మన చరిత్రకారులు కానీ అది ఒక 800 ఏళ్ళ తర్వాత అది చరిత్రలో మళ్ళీ వెనక్కి వచ్చి అది మళ్ళీ చరిత్రను ప్రభావితం చేయడం అనేది ఊహించడం చాలా కష్టం. ఎప్పుడో జరిగిన సంఘటన అది వాళ్ళ మళ్ళీ సజీవంగా సమాజంలో అది ప్రభావం చేస్తుంది. 1980 నుంచి నూతన ఆర్థిక విధానం వచ్చినప్పుడు దాని ప్రభావం పెరుగుతూ అద్వానీ గారి రథయాత్ర, ఆ తర్వాత అది ఒక పెద్ద చారిత్రకమైన ప్రభావం వేయడం, ఇవాళ మతత్వ శక్తులు అధికారంలోకి రావడం. దేని ఆధారంగా వచ్చారంటే గత చరిత్రలో జరిగిన భిన్న సంఘటనని తీసుకొని వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు, జనాన్ని మొబిలైజ్ చేయగలిగారు. అంటే బాబ్రీ మసీదే ఇవాళ మనకు చరిత్రను ప్రభావితం చేస్తుందంటే తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ అది ఎంత ప్రభావం వెళ్ళిపోతుంది, ఎప్పుడు ప్రభావం వెళ్ళిపోతుందో తెలియదు. కానీ చరిత్రను ప్రభావితం చేసే సంఘటన చరిత్రను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. మనం ఒకవేళ తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ తీసుకుంటే దానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే అది భూస్వామ్యానికి వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. దాదాపు
చైనాలో జరుగుతున్నటువంటి విప్లవానికి దగ్గరగా పోలిక ఉన్నటువంటి ఆర్మ్స్ స్ట్రగుల్ ఏదైతుందో అది నా దృష్టిలో చారిత్రకంగా అది భూస్వామ్యానికి వలసవాదానికి వ్యతిరేకంగా లేదా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని ఒకవేళ మనం సూత్రరీత్యా అంగీకరిస్తే అది ఎక్కడ ఆగింది, అది ఇంకా ఎక్కడ పోయవలసింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే మీరు చైనీస్ విప్లవం ఏదైతుందో చైనీస్ రెవల్యూషన్ సాధారణ రెవల్యూషన్ కాదు. కానీ మేము చైనా వెళ్ళినప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీ వయసు వాళ్ళు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా మేడం ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఒక బొటానికల్ గార్డెన్ చూపించడానికి తీసుకెళ్ళి మేము అడిగాను మావో సెట్టింగ్ ఏ పార్ట్ చదువుతున్నారు, ఆయన ఫిలాసఫీ కానీ ఆయన రాసిన రచనలు ఏవి చదువుతున్నారు అంటే మావో సెట్టింగ్ ఎవరని అడిగారు. మావో ఈ అబ్బాయి అమ్మాయి అడుగుతున్నాం మావో ఎవరు అంటే ఇప్పుడు మనం నమ్మలేము. అంటే మొన్న జరిగిన చరిత్ర మావో ఏమి నిన్నటి వాడు, కానీ అప్పుడే ఒక తరము ఆయన మర్చిపోవడం మొదలుపెట్టి. నేను కరెన్సీ నోట్ మీద మన గాంధీ గారు పోతున్నాడు, మావో పిక్చర్ పెడుతున్నాడు కరెన్సీ మీద. ఆ కరెన్సీ నోట్ తీసి చూపించాను. చూసి ఓ చైర్మన్ మావో, బట్ ఈజ్ నాట్ రెలవెంట్. ఎందుకు రెలవెంట్ అంటే ఆయన సోషాలజీ స్టూడెంట్, ఆయన ఎడ్యుకేషన్, ఆయన సోషాలజీ ఏం రాయలేదు, ఎడ్యుకేషన్ మీద ఏం రాయలేదు. రాసేమైనా ఎకనామిక్స్ మీద రాసినావో మాకు సంబంధం. అంటే చైనా యొక్క రెవల్యూషన్ యొక్క బెనిఫిట్స్ను అనుభవిస్తూ చైనా వాళ్ళు అత్యంత ప్రభావితమైన దేశంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మారి దాని ఫలితాలను అనుభవిస్తున్న ఒక తరం కూడా మావో సెట్టింగ్ గురించి వాడు ఎవరు అనే దగ్గరకు వచ్చేసారు. నేను ఒక ప్రొఫెసర్ని అడిగాను, ఇదేంటి అసలు మావో గురించి మీ పిల్లలు మాట్లాడితే మావో ఎవరని అడుగుతున్నారు ఏమిటంటే, ఆయన నన్ను బయటికి తీసుకెళ్ళి మావోది ఒక పెద్ద విగ్రహం ఉంది మన పార్లమెంట్ ముందర, గాంధీ గారి విగ్రహంలో ఒక పెద్ద విగ్రహం ఉంది ఆ విశ్వవిద్యాలయం. ఆయన తీసుకెళ్ళి చూడండి మావో విశ్వవిద్యాలయం యొక్క ఆవరణలో ఇంత పెద్ద విగ్రహం ఉంది, ఈ పిల్లలు ఎవరు కూడా ఈ విగ్రహం ఎవరినైనా అడగలేదు. అంటే ఎంత ఆశ ఆయన కూడా ఈ విగ్రహం ఎవరికైనా కనీసం ఒక మన యూనివర్సిటీ ముందర విగ్రహం ఉంటే వచ్చినప్పుడు ఈ విగ్రహం ఎవరిదని కనీసం క్యూరియాసిటీ, అది కూడా మా పిల్లలు అడగడం లేదు అనేటువంటిది ఏదైతే ఈ సంఘటన ఉందో ఇది ఇవాళ మనకు అప్లై చేసుకుంటే ఆర్మ్ స్ట్రగల్ నిర్వహించిన పాత్ర సాధారణ పాత్ర ఇవాళ తెలంగాణ ఎలా ఉందంటే మనం ఇలా గాలి కూడా పిలుచుకునేవాళ్ళు. తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ నిజానికి జరిగింది భూస్వామ్యానికి వ్యతిరేకంగా, ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటము. దాన్ని ఇవాళ దాని విశ్లేషణలో చేసేవాళ్ళు మతతత్వ శక్తులు అది హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. అసలు ఎక్కడ మతం వచ్చిందా, దాంట్లో మత ప్రస్తావన ఉందా తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్లో? ఈవెన్ రజాకారులు అయినా ఏ పోరాటం చేసిన వాళ్ళు అది మతతత్వ పోరాటమేనా? ఒకవేళ నిజంగా అది ఒక మతోన్మాద పోరాటము మతత్వ పోరాటం అంటే వేణు చెప్తుంటాడు, వాళ్ళు ఎవరు షెల్టర్ ఇచ్చారు వాళ్ళకి? ఆ రోజు రజాకారులని పోషించిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి రక్షణ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అన్ని తెలంగాణ గడియలలో ఆ రోజు ఉండే రాజులు వాళ్ళు ఉండే మన భూస్వాములు ఎవరున్నారు వాళ్ళు వెనుకున్నారు. మరి భూస్వాములు అంతా హిందువులే కదా, భూస్వాములు హిందువులు అయినప్పుడు అదే హిందువు భూస్వాములు ఈ రజాకారులకు తమ గడిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ మీరు మత వ్యతిరేక పోరాటం అని అది ఇస్లాంకు వ్యతిరేకమని లేకపోతే ముస్లింలకు వ్యతిరేకమని మీరు ఎట్లా చెప్తున్నారు, ఏ ఆలోచన మీద చెప్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. కనుక చరిత్రను ఇంటర్ప్రిటేషన్ వాస్తవాన్ని కూడా వక్రీకరించి అది మతోన్మాదానికి మత ఘర్షణ కాదని పార్టీషన్ అప్పుడు కావస్తే మీరు అనవచ్చు పార్టీషన్ కొంత మత ఘర్షణ జరిగిందని. కానీ తెలంగాణ విప్లవాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని మీరు అలా చెప్పడానికి వీల్లేదు. దాన్ని అట్లా ఒక కమ్యూనల్ ఈవెంట్గా చెప్పడం అనేది అది నిజంగా చరిత్రను వక్రీకరించడం. దాని మీద మనకేం అనుమానం కలిగి ఎందుకు వక్రీకరిస్తున్నారు, ఎందుకు ఇవాళ దాని ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఇవాళ తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ని భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు అప్రాప్రియేట్ జడ్జిమెంట్ దాన్ని ఒక ఆయుధంగా తెలంగాణలో వాళ్ళు ఉపయోగించడం ఏమిటనే ప్రశ్నలు మనకు వస్తాయి. కానీ తెలంగాణ సాయుధ పోరాటం నా దృష్టిలో ఇండియన్ చరిత్రని భారతదేశ చరిత్ర
నాకెందుకో చరిత్ర చదివినప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఏ ప్రయోగం చేసినా ఇట్స్ అ హాఫ్ ఫినిష్డ్ టాస్క్ అంటారు. ఇండియన్ హిస్టరీ ఇది హాఫ్ ఫినిష్డ్ టాస్క్. ఒకటి ప్రారంభమవుతుంది, అది చివరి దాకా పోకుండా మధ్యన అవుతుంది. అన్ని రకాల భక్తి ఉద్యమం దగ్గర నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అన్ని రకాలుగా ఏ ప్రోగ్రెసివ్ మూమెంట్ వచ్చినా కొంత దూరం పోయింది, అక్కడ ఆగిపోయింది. దాని అంతిమ లక్ష్యం ఏమిటి? సమాజంలో మార్చడం, ఒక సమాజం తీసుకురావడం, మనిషిగా జీవించడం, మనిషి సంపూర్ణంగా జీవించడం అనే ఒక స్వప్నం అనేది ఒక సుదూరంగా ఉన్న చరిత్రలో భిన్న ప్రయోగాలు జరిగాయి. మనిషిగా మార్చడం, మనిషి సంబంధాలు మానవీయంగా ఉండడం అనేటువంటి చరిత్రలో చాలా ప్రయోగాలు జరిగాయి. కానీ ఇవాళ ఆ ప్రయోగాల నుంచి ఒక ప్రభావం ఏమిటి, ఎందుకు ఆ ప్రయోగాలు సక్సెస్ఫుల్ కావాలి? చరిత్ర మన ముందు వేస్తున్న పెద్ద సవాల్. మన దేశ చరిత్ర అయితే మనకి ఎప్పుడైతే వస్తుంది, ఇక్కడ ఆగిపోయింది, అసలు ఇంకా కాస్త ముందు పోతే పోయింది కదా. కానీ తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్ అది ప్రిమెచ్యూర్గా ఆర్మీ ఇంటర్వెన్షన్ వలన తెలంగాణ దేశంలో స్వాతంత్రం అనేది వచ్చిందని వలన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా స్వాతంత్రం వచ్చినట్లే కదా అని ఈ ఆర్మీ స్ట్రగుల్ నువ్వు ఆర్మీ వచ్చి దాని పోలీస్ యాక్షన్ ఎందుకన్నారంటే అది ఆర్మీ యాక్షన్ అంటే ఇస్ అన్ అగ్రెషన్. సైన్యము ఆక్రమించుకున్నది లేదా సైన్యం యొక్క ఇంటర్వెన్షన్ మీద అన్నా అనుకో, పోలీస్ యాక్షన్ కాకుండా ఆర్మీ యాక్షన్ అనుకోండి, ఆర్మీ యాక్షన్ అనుకోండి, ఇట్ బికమ్స్ అగ్రెషన్. ఒక దేశం మీద ఇంకో దేశమే ఆర్మీ చేస్తుంది. ఆర్మీ తన ప్రజల మీద తాను ఎప్పుడు యాక్షన్ చేయదు కనుక దాన్ని పోలీస్ యాక్షన్ అంటే పోలీసు ఎస్ హై ఉస్మాన్ సిటీ రావచ్చు, పోవచ్చు, ఉస్మాన్ సిటీ పిల్లలను కొట్టవచ్చు, ఆ పని చేయొచ్చు వాడు. అది అంటే చేయొచ్చు అని చేయకూడదు, కానీ వాడు చేస్తే అది మనం అగ్రెషన్ అన్నాను. వేరే వాళ్ళు వచ్చి మనకు దాడి చేస్తారు, మన పోలీసులే మనం కొట్టారు అని అట్లా అంతవరకు ఆగుతుంది. కానీ ఆర్మీ వచ్చింది అనుకోండి, ఆర్మీ వస్తే చాలా సమస్యలు నిజానికి వారు జరుగుతున్న చర్చలో భిన్న ప్రదేశాల్లో ఆర్మీ వచ్చినప్పుడు అరే ఆర్మీ ఎక్కడ ఉండవలసిన ఆర్మీ ఇక్కడ ఎందుకున్నది, ఆర్మీ దేశం మధ్యన ఎందుకున్నది అనే ప్రశ్న అడుగుతున్నాం. కనుక ఈ ఆర్మీ యాక్షన్ ఏదైతుందో అది వచ్చింది రెండో కారణాలకు. రజాకారుల పేరు మీద వచ్చారు, కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే కమ్యూనిస్టు పార్టీని వాళ్ళు అంతం చేయడానికి వచ్చారు. ఇండియన్ ఆర్మీ వచ్చింది ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీని, ఎందుకంటే భారతదేశం మధ్యలో ఓ కమ్యూనిస్టు రాష్ట్రము లేదా కమ్యూనిస్టు ఉంటే అది ఎప్పుడైనా ఓ థ్రెట్ టు ది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే కమ్యూనిస్టు ఒకవేళ ఆ రోజు అధికారానికి వస్తే భూ సంస్కరణలు వచ్చాయి, బహుశా మొత్తంగా సమాజంలో భిన్నమైనటువంటి అసమానతలు తగ్గించే ప్రయత్నం జరిగేది, అది ఒక మోడల్ అయిపోయింది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. కానీ అక్కడ మధ్యన ఆపేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం ఉండే నినాదాలు ఏవైతున్నాయో భూ సంస్కరణ, భూమి పంచడం కానీ పేదల గురించి కానీ అవన్నీ మొదటి ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించి వాళ్ళ నినాదాలన్నీ వాళ్ళు ఉపయోగించి మేము భూమిని పంచుతామని చెప్పారు. భూమిని పంచుతామన్న వాళ్ళు వాళ్ళకి రాజ్యాంగం వచ్చిన భూమిని పంచాలి. 1958లో జమీందారీ అబాలిషన్ అంటే జమీందారులు అందరూ దేశంలో ఉండే స్వాతంత్రం వచ్చింది. విమోచనాన్ని మీరు ఏదైతుందో విమోచన ఎవరి నుంచి? భూస్వాముల నుంచి సాధారణ ప్రజలకు విమోచన వచ్చిందా? భూస్వాములు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటికీ బలంగా లేరా దేశంలో? ఇవాళ తెలంగాణలో భూస్వామ్యము పాత రూపంలో లేకపోవచ్చు. అది నిజానికి అది ఎక్కడైతే వదిలేసిందో అది నక్సల్బరీ ఉద్యమం చేపట్టింది. నక్సల్బరీ ఉద్యమం తెలంగాణ కంటిన్యూషన్ కనుక వాళ్ళు ఏం చేశారు, భూమి పంచడం కానీ ఆ ప్రోగ్రామ్ ఏదైతుందో దాన్ని వాళ్ళు దాన్ని ఆచరించడం అమలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ ఉద్యమం కూడా విపరీతమైనటువంటి ఇవాళ మీరు బస్తర్లో జరుగుతున్న సంఘటన చూస్తే అది ఎంత అగ్రెసివ్గా ఆ ఉద్యమాన్ని అణచిపెట్టి బహుశా ఉద్యమం కొంతకాలమైన తాత్కాలికంగా అణచివేయవచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని అణచిపెట్టినప్పుడు చేయవచ్చు. కానీ తెలంగాణ పోరాటాన్ని ఆపితే నక్సల్బరీని ఆపగలిగారా? నక్సల్బరీని ఆపితే రేపు ప్రజల యొక్క ఉద్యమాన్ని మనం ఆపగలమా? చరిత్రలో ఈ కంటిన్యూటీ ఎప్పటిదాకా ఉంటుందంటే సమాజంలో సమస్యలు ఉన్నంత వరకు, సమాజంలో సంక్షోభం ఉన్నంత వరకు పోరాటాలు జరుగుతున్నాయి, భిన్న రకాల పోరాటాలు అయితే జరుగుతూనే ఉంటాయి. కానీ ఏ భూస్వామ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం పోరాడిందో
ఆ భూస్వామి యొక్క రూపం మారింది కానీ దాని సారం మారలేదు. చరిత్ర మనకు నేర్పుతుందంటే రూపం మారింది. రూపం ఎలా మారిందంటే అప్పట్లాగా భూస్వాములు గుర్రం ముందరు పరిగెత్తించి వాడు రక్తం కలిపి చనిపోవడం, లేదా ప్రతి మహిళ పెళ్ళి అవుతున్న ఎవరికి పెళ్ళి అయినా కూడా ఆ 3 రోజులు రాత్రి భూస్వామి పేరు పంపడం, ఇంత దుర్మార్గం ఇప్పుడు లేకపోవచ్చు, అంత ఇదిగా లేకపోవచ్చు. ఆ భూస్వాములు కూడా మారుండదు. భూస్వామి ఎలా మారింది తెలంగాణలో? నక్సల్బరీ ఉద్యమం తర్వాత భూస్వాములు హైదరాబాద్కి వచ్చారు చాలామంది. హైదరాబాద్కి వచ్చి వాళ్ళ రూపం మారింది. మొదట ఏం చేశారో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం వస్తే వాళ్ళంతా ఇక్కడ పాలు వచ్చారు. వాళ్ళంతా రియల్ ఎస్టేట్ ఓనర్స్ అయ్యారు. వాళ్ళంతా నిజంగా హైదరాబాద్లో 1 లక్ష ఎకరాల భూమి 16 మంది చేతిలో ఉంది. మరి భూస్వామి ఎక్కడ పోయింది అసలు? భూస్వామి అర్బన్ భూస్వామి అయిపోయింది కదా. ఒక 16 మంది, ఒకరికి 10,000 ఎకరాలు, కొందరికి 6,000 ఎకరాలు, కొందరికి 8,000 ఎకరాలు. ఈ 8,000 ఎకరాలతో హైదరాబాద్ చుట్టూ ఉండే భూమి ఈ భూస్వామి చేతిలో ఎలా వచ్చింది? వాళ్ళు కాంట్రాక్టర్స్ అయిపోయారు, రియల్ ఎస్టేట్స్ అయిపోయారు. సేమ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అయిపోయి ఇవాళ వాళ్ళు మళ్ళీ తెలంగాణ కంట్రోల్ చేస్తున్నారు. అదే భూస్వాములు. ఇప్పుడు కేసీఆర్ మన ఇంత తెలంగాణ ఉద్యమం చేస్తే ఆయనను మా గద్దడైతే నేను దొరకాకి నెక్స్ట్ పోటీ చేస్తాను, దొర అని అన్నాడు, గడి అని అనేది భాష. అదే దొర అనే అనడం ఏంటంటే ఆ భూస్వామ్య లక్షణాలు. మనం ముఖ్యమంత్రులను చూస్తే వాళ్ళు భూస్వాములాగానే ప్రవర్తిస్తున్నారు. ఓ ప్రజాస్వామ్యం, ఓ రాజ్యాంగము, ఓ చట్టబద్ధ పాలన. కేంద్రంలో ఎట్లా ఉంది ప్రభుత్వం, కేంద్రంలో ఎట్లా ప్రవర్తిస్తున్నారు? అదేమన్నా రాజ్యాంగానికి సంబంధం ఉందా, చట్టానికి సంబంధం ఉందా? చట్టబద్ధ పాలనకు సంబంధించి కదా. ప్రజాస్వామ్యం అంటే కాస్త రూపంలో కాదు, సారంలో కొంత మార్పు రావాలి. కొంతకాలంగా వచ్చిందని అనుకున్నాం మనం. కానీ ఇవాళ మళ్ళీ జరుగుతున్నది ఏమిటంటే మొత్తంగా ఏ ఉద్యమం అయినా ప్రజా ఉద్యమం, ఈ సమాజం మారాలి, ఈ సమాజం మరింత మెరుగైన సమాజం రావాలి అంటున్న దాన్ని మొత్తంగా ఆ రోజు తెలంగాణ అనుష్ఠానం ఎట్లయితే సప్రెస్ చేశారో, దాన్ని అణిచివేశారో, ఇవాళ కూడా అదే అణిచివేసి ఇంకొక రూపంలో కొనసాగవచ్చు. కానీ అది కొనసాగింపే అయినప్పుడు దాని రెలవెన్స్ ఏమవుతుంది? రెలవెన్స్ అంటే ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజాస్వామ్యం యొక్క నిర్వచన కావాల్సి వస్తుంది. విమోచన అని అంటే విమోచన యొక్క నిర్వచనం చెప్పండి. విమోచన ఎవరికి వచ్చింది? విమోచన ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి ఒక భూమిగా, అది ఒక భౌగోళిక తెలంగాణకు మీరు ఉద్యంగానే ఆ రోజు విమోచన. ఎందుకంటే అది ముస్లిం రూల్ నుంచి బయటపడింది. కానీ ముస్లిం యొక్క ఆధిపత్యం బయటపడింది ఎవరి ఆధిపత్యంలోకి వచ్చింది? మరింత మెరుగైన మానవీయమైన ప్రజాస్వామ్యమైన చట్టబద్ధమైన రాజ్యాంగ ప్రమాణాలను అనుసరిస్తూ అటువంటి సమాజం వచ్చిందా? రానప్పుడు మీరు చరిత్రలో వెనక్కి వెళ్ళి ఈ సమాజాన్ని మాత్రం కొరకు ఏమేమి ప్రయోగాలు జరిగాయి గతంలో, ఇంకా చరిత్ర ఇంకా చాలా ముందుకు పోవచ్చు. ట్రైబల్స్ కొత్త స్ట్రగల్ కాదు, 200 ఏళ్ళ నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఆదివాసాలు పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. బస్తోళ్ళు వాళ్ళు చూస్తున్నాం. కనుక ఆదివాసీ పోరాటం, దళిత పోరాటాలు, మీరు దళిత పోరాటాలు స్వాతంత్రోద్యమ కాలంలో జరిగిన అంబేద్కర్ గారు దానికి ఒక ప్రత్యేకంగా సింబల్గా ఎమర్జ్ అయినా, ఒక పవర్ఫుల్ సింబల్గా అన్టచబిలిటీ పోవాలని రాజ్యాంగంలో రాస్తున్నా పోయిందా? అన్టచబిలిటీ పోయిందా? ఎట్లా పోతుంది అన్టచబిలిటీ? రాజ్యాంగంలో రాసుకున్నాం. చాలా పనిష్మెంట్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది. అది కూడా యాక్ట్లో చాలా పకడ్బందీ యాక్ట్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ యాక్ట్స్. కానీ ఎక్కడ అమలేని? అమలు ఎప్పుడు జరుగుతుంది? అమలు కొరకనే దళిత పోరాటాలు ఉండాలి కదా. అందుకనే దళిత పోరాటాలు కొనసాగుతున్నాయి కదా. ఆదివాసీ పోరాటాలు అయితే ఆర్థికంగానే కొనసాగుతున్నాయి కదా. ఇవాళ సునీత చెప్పింది, తెలంగాణ అనుష్ఠానంలో చాలామంది మహిళలు వచ్చారు, మహిళా నాయకురాలు ఉన్నారు, చాలా స్ఫూర్తిదాయకమైన నాయకులు వచ్చారు మహిళల నుంచి. కానీ మరి మహిళలు అంతా ఇన్స్పైరింగ్ మహిళలు వచ్చినప్పుడు, త్యాగాలు చేసి ఆ తుపాలు పట్టుకొని పోరాడిన మహిళలు ఉన్నప్పుడు కూడా ఇవాళ మహిళల సంగతి పేర్చారు కానీ అవి కొనసాగుతున్నాయి కదా. ఏది పోయిందని సమాజంలో ఆర్ట్ స్ట్రగుల్ రేజ్ చేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో అవి ఏవి పరిష్కారమైనవి? ఏవి పరిష్కారం అంటే వాళ్ళు దాన్ని విమోచన అని అంటున్నారు. విమోచన అంటే ఇవన్నీ పోవాలి కదా. పేర్చారికి పోవాలి, ల్యాండ్ ఆర్డర్సం పోవాలి, మనుషుల మధ్యన సమాన సంబంధాలు మారాలి, సమాజం మరింత ప్రజాస్వామ్యం ఉండాలి. ఇది కదా మార్పు. ఈ మార్పు రానప్పుడు రీవిజిటింగ్ తెలంగాణ ఆర్టిస్ట్ మళ్ళీ వేళకి వెళ్ళి తెలంగాణ ఆర్టిస్ట్ని చూస్తే
ఆర్మ్ స్ట్రగుల్ ఏ ప్రశ్నలనైతే లేవదీసిందో, పరిష్కారాలకు వాళ్ళు పోరాటం చేశారో ఆ పోరాటము చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నిజానికి నక్సల్బరీ ఉద్యమానికి స్ఫూర్తి ఏమిటి? తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్. అందుకనే తెలంగాణ నుంచి నాయకత్వం అంతా, నక్సల్బరీ నాయకత్వం అంతా తెలంగాణ. నిన్నటి దాకా తెలంగాణ, ఇవాళ మళ్ళీ వాడు జనరల్ సెక్రటరీ తెలంగాణ వాడు. ఎందుకు అంత తెలంగాణ దేశానికి విప్లవోద్యమానికి నాయకత్వానికి తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్. అది లేకపోతే ఇది ఉండేదా తెలియదు మనకు. ఇలాంటి నాయకుడు తెలంగాణ నుంచి ప్రాణాలు ఇచ్చేవాడు పోవడం అనేది జరిగేదా అనే ప్రశ్న కూడా వస్తుంది. కనుక ఇవాళ దాని ప్రాయోజకత ఏమిటంటే, ఒకటి భారతదేశము కొంతకాలము ఇంటర్వ్యూనం అంటారు, ఆ సంధికాలంలో కొంచెం స్వేచ్ఛ అనుభవించుండొచ్చు, కానీ ఇవాళ మళ్ళీ వేరే పార్ట్ ఆఫ్ ఇండియా కొలోనియలిజము సామ్రాజ్యంలో భాగమైపోయాం. ఇవాళ ఎక్కడి నుంచో ట్రంప్ మనంతా కదిలించగలుగుతున్నాడు. ట్రంప్ మనకు చలనము సూచించాడు. అంటే వాడు ట్రంప్ ట్యాక్స్ వేయడంతోనే భారతదేశం గిలిగిలు కొట్టుకుంటున్నది. బయటికి ప్రచారం ఏం జరిగినా అంటే ఎక్కడో కూర్చున్నవాడు బ్రిటిష్ వాడు ఇప్పుడు ఉంటే మనం పాలించవచ్చు, కానీ ఎక్కడో ఉన్నటువంటి అమెరికా మన భారతదేశం యొక్క ఆర్థిక విధానాన్ని వాడు ప్రశ్నించడం ఏదైతుందో ప్రశ్నించి మనందరినీ గందరగోళంలో నెట్టగలిగాడు ట్రంప్. అంటే ఎక్కడ ఒక దేశము స్వతంత్ర దేశం అయిన తర్వాత ఇవాళ సమానంగా ఏ టైం ట్యాక్స్ వేస్తే మా దేశం మా దేశాన్ని మేము నిర్మించుకుంటాం, మా స్వదేశం ఉంది, మాకు మనుషులు ఉన్నారు, పవర్ ఉంది, మాకు చరిత్ర ఉంది, నాగరికత ఉంది, మేము బతుకుతాం, మీరేంటి అనే పరిస్థితి మనం లేదు. అంటే వేరే పార్ట్ ఆఫ్ దాట్ ఆ గ్లోబల్ ఎకనామిక్ సిస్టంలో మనం ఇరుక్కపోయాం. కొన్ని భూస్వామ్యం పోయిందంటే కంప్లీట్గా పరిపాలన చూస్తే అది కేంద్ర పరిపాలన కావచ్చు, ఇక్కడ రాష్ట్ర పరిపాలన కావచ్చు, పరిపాలించే వాళ్ళు అధికారం మాదే, అధికారం మేము ఎట్లా విభజించినా దానికి అడ్డు లేదు అనేటువంటి దగ్గరనే ఉన్నారు. కనుక సమాజంలో మార్పులు రాలేదు. అయితే మార్పులు రాలేదన్నంత మాత్రాన పూర్తిగా మార్పులు వచ్చాయి, కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పటికీ దళిత ఉద్యమం సాగుతుంది, ఆదివాసుల ఉద్యమాలు సాగుతున్నాయి, తర్వాత మహిళా ఉద్యమాలు సాగుతున్నాయి, మైనారిటీస్ పట్ల జరుగుతున్నటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ అంతిమంగా లక్ష్యం ఏమిటి? ఆ దళిత పోరాటమైన, ఆదివాసుల పోరాటమైన, మహిళల పోరాటమైన, మైనార్టీకి అంతిమ లక్ష్యం ఏమిటి? తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అనుకున్నటువంటి ఒక లిబరేషన్, ప్రజలు లిబరేట్ అయ్యి ఈ మానవ సంబంధాలు ఏవైతున్నాయో ఆధిపత్య రూపంలో కాకుండా మనుషులు తమను తాము గౌరవించుకొని సమానత్వంగా చూసేదాకా సమస్యలు ఉండనే ఉంటాయి, పోరాటాలు ఉండనే ఉంటాయి. తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ మనం ఎలా చూడాలంటే అది ఈ తరాలను ఇన్స్పైర్ చేసి మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనే ప్రభావం మన మీద ఉన్నది. మనం ఇవాళ ఆలోచించవలసిందంటే ఎటువంటి సమాజం కావాలి, ప్రస్తుతాన్ని అంచనా వేయండి, ఎటువంటి సమాజం కావాలి. కూర్చుని ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చాలా కాలంగా మా విద్యార్థులు చెప్తుంటాను, మీకు ఎటువంటి సమాజం కావాలో మీరు వెళ్ళి డైరీలో రాత్రి రాసుకోండి. నాకు చూపించండి, చూపించకపోతే చూపించకండి, కానీ మీరేం కావాలో రాయండి. మీకేం సమాజం కావాలో రాయండి. మీకు ఒక విషయం ఉండాలి కదా, మనకు ఒక విషయం ఉండాలి కదా, ఎటువంటి సమాజం కావాలి. ఇప్పుడు నివసిస్తున్న సమాజం ఉద్యోగాలు లేవు, అంతా నిరుద్యోగమే, గ్రామాల పరిస్థితి ఏం మారలేదు, తర్వాత మన జీవితం ఏమిటో తెలియదు, ఆందోళన ఉన్నాం, లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కొరకు, ఇంత నిరుద్యోగం, ఇంత పేదరికం, రైతులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. అంటే మనం నివసిస్తున్న సమాజం ఇప్పుడైతే మానవ సంబంధాలు పూర్తిగా విధ్వంసమై తల్లులే పిల్లలు చంపుతున్నారు, భర్తలు భార్యను చంపుతున్నారు, భార్యలు భర్తను చంపుతున్నారు. ఇవాళ చూస్తుంటే మీరు ఎంత హింస, మీరు పేపర్ దగ్గర చూస్తే తల్లి ముగ్గురు పిల్లల్ని చంపింది, తల్లి ఇద్దరు పిల్లల్ని చంపింది, కుతిక వేసి చంపింది. ఏమైనా తల్లి ప్రేమైనట్లు తల్లికి పిల్లకు ఉండే సంబంధం ఏమిటి? అది ఎంత అన్యోన్యమైన సంబంధం. సాహిత్యం ఎంత వచ్చింది తల్లి పిల్ల ప్రేమ మీద, మరి ఏమైనట్లు? ఎక్కడో విధ్వంసం జరుగుతుంది, మానవ సంబంధాల్లో కూడా విధ్వంసం జరుగుతుంది. ఈ విధ్వంసం ఇలా ఉండడానికి వీలు లేదు కదా, ఈ విధ్వంసం నుంచి మనం అయితే బయటపడాలి కదా. కనుక రెలవెన్స్ ఏమిటంటే ప్రజా పోరాటాలు, సంఘటిత పోరాటాలు లేకుండా ఆ పోరాట రూపం ఏమిటనేది చరిత్ర నిర్ణయిస్తుంటుంది. ఏవో ఒక పోరాటాలు లేకుండా భవిష్యత్తు మీ తరం కానీ మీ తర్వాత తరం కానీ మేము ఒక రకంగా లక్కీ జనరేషన్. నేను అదృష్టమైన జనరేషన్ అనుకుంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అయ్యి నా టీచింగ్ ప్రొఫెషన్ ఆర్ట్స్ కాలేజ్నే ప్రారంభమైంది.
6 నెలలు ఫస్ట్ నా అపాయింట్మెంట్ తర్వాత పనిచేసి నేను సెకండ్ బాగా కలిపోయిన వరంగల్ వెళ్ళాను. మేము 50 ఏళ్ళు చదువు చెప్పాను. ఎన్నడూ క్లాస్ రూమ్లో ఇది చెప్పాలి చెప్పకూడదనేటువంటి నిబంధన. ఎన్నడూ నేను క్లాస్ రూమ్లో చదువు చెప్పేటప్పుడు ఇది చెప్పాలా ఇది చెప్పొద్దా అని ఎన్నడూ ఆలోచన. కేవలం ఎమర్జెన్సీ పీరియడ్ అప్పుడు కూడా మేము చెప్పేవాళ్ళం. కానీ ఇందిరాగాంధీ పేరు మంచిది వద్దనేది మా హెడ్ చెప్పండి, కొంచెం ఇందిరాగాంధీ పేరు చెప్పకాయ కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది. కానీ ఇందిరాగాంధీ పీరియడ్ కూడా యూనివర్సిటీలో మేము చదువు చెప్పే చదువు పిల్లలు ఈ యాక్టివిటీ ఉండేది, కొంచెం భయం ఉండేది. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇవాళ యూనివర్సిటీలో గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ చూడాలి. మీరు ఏం రీసెర్చ్ చేస్తారో గవర్నమెంట్ పోవాలి, మీరు ఏం చదువుతున్నారో గవర్నమెంట్ పోవాలి. గవర్నమెంట్ మీకు అని ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. సీసీటీవీలు పెట్టేసి క్లాస్ రూమ్లో సీసీటీవీలను ఫుటేజ్ను పంపిస్తున్నారు. కానీ ఏమైంది అసలు? విశ్వవిద్యాలయం ఎంత స్వతంత్రంగా ఉండాలి. మా జనరేషన్లో వీ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్, రైట్ ఆర్ రాంగ్ లిమిటేషన్ ఏమున్నా వీ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్. ఇవాళ మీరు టీచింగ్ ప్రొఫెషనల్ జాయిన్ అయితే మీరు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అది మీరు నేర్చుకునే పరిస్థితి లేదు. అంటే ఇంత దాకా వచ్చింది మన ప్రజాస్వామ్యం. కనుక విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా పనిచేయడం కానీ, రాజ్యము పోలీసులు విచ్చలవిడి అధికారం. ఎందుకంటే గాంధీ గారు 1 జనవరి 1948 అంటే ఆయన చనిపోయే 30 రోజుల ముందు ఒక ఉపన్యాసం ఇస్తూ తన ప్రార్థనా సమావేశంలో బలప్రయోగం ద్వారా పాలించే ఏ పాలనైనా నాకు పరాయి పాలన. పాలకుడు ఎవరైనా కాదు, పాలన ఎటువంటి. ఇది గాంధీ చేసిన స్టేట్మెంట్. ఏ పాలనైనా సరే బలప్రయోగం ద్వారా జరిగేది నాకు విదేశీ పాలన అని అన్నాడు. ఇవాళ మళ్ళీ మన దేశంలో విపరీతమైనటువంటి బలప్రయోగం ద్వారా సమాజాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. డైరెక్టికల్గా ఇంత కంట్రోల్ చేస్తున్నారంటే సమాజంలో ప్రజాస్వామ్య శక్తులు పెరుగుతున్నట్టు. అంత ప్రజాస్వామ్యంలో ఎంత డిప్రెషన్ అవసరం ఉండదు. అయ్యా నువ్వు చెప్పినట్టు నేనంటే అంటే బలప్రయోగం పెద్ద అవుతుంది. ఎందుకు వినాలి అంటే బలప్రయోగం. ఇవాళ ప్రజాస్వామ్యం మీద ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం కుంచకపోయిన కొద్ది బలప్రయోగం పెరుగుతుంది. దీనికి ఆ రిలేషన్ ఉంది. హింసకి బలప్రయోగానికి తర్వాత పెరుగుతున్న ప్రజాస్వామ్య ఆకాంక్షలకి ప్రజాస్వామ్యానికి అంతర్గతంగా సంబంధం ఉంటుంది. ఆ సంబంధమే ఏదైతుందో మనం గత చరిత్రకు వెళ్ళి అన్ని పోరాటాలు చూస్తే ఆ పోరాటాలు తప్పకుండా చరిత్రలో ఎక్కడో మానవ నాగరికతలో భాగమై అవి ప్రభావితం చేస్తూనే ఉంటాయి. తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్ కూడా మీరు విమోచన విద్రోహం అని అది విద్రోహం అని మా పాశ్వనాథి చెప్పాడు. సరే విద్రోహం అని అనుకున్నా కూడా విద్రోహం అంటే ఎట్లా విద్రోహం అంటే మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి దేశం తీసుకొస్తామని మీరు అది తేలేదు. కానీ తెలంగాణను మీరు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనియన్లో కలుపుకున్నప్పుడు తెలంగాణలో కూడా రాజ్యాంగము రాజ్యాంగబద్ధ పాలన ఉంటుందనే కదా. తెలంగాణ ఒకవేళ దేశంలో భారతదేశంలో భాగమైన తర్వాత ఆ రాజ్యాంగం రావాలి కదా, మార్పు రావాలి కదా మన జీవితం. కానీ మీరు దాన్ని విద్రోహం అని ఎందుకంటున్నామంటే ఈ రాజ్యాంగాన్ని కూడా మీరు సరిగా అమలు చేయడం లేదు కనుక, రాజ్యాంగం చేసిన వాగ్దానాలను కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి కానీ ప్రజలు మోసపోయారేమో అనేటువంటిది ఒక క్రిటిక్స్గా కొందరు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక విలీనం అనేది ఏమో ఇది ఫ్యాక్ట్. ఇండియన్ యూనియన్ జాయిన్ ఫోర్స్ఫుల్గానా వాలంటరీగానే ఏదైనా విలీనమే. కానీ విమోచన విద్రోహం అని అంటే విమోచన యొక్క అర్థాన్ని బట్టి, విమోచన యొక్క అవగాహన బట్టి, విమోచన దాని లక్ష్యాన్ని బట్టి అది నిర్ణయింపబడుతుంది. కనుక ప్రజలు నిజమైనటువంటి స్వేచ్ఛ అనుభవించేదాకా అది గతంలో జరిగిన పోరాటాలు కావచ్చు, లేకపోతే 1957లో జరిగిన 1857లో మొదటి మన స్వతంత్ర సంగ్రామం కావచ్చు, ముస్లింలు హిందువులు కలిసి కొట్లాడిన పోరాటం అది, ఇద్దరు కలిసి పోరాటం అది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అటువంటి పోరాటం కూడా జరిగింది. ఇవాళ మనము ముస్లిం హిందువులు అంటే మనకి 1857 గుర్తురావాలి పార్టీషన్ కంటే కూడా. అంటే ఒక దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం అంటే దేశం మీద, తర్వాత ఎక్స్‌ప్లాయిటేషన్ మీద, సంపన్నులు అతి సంపన్నులు కావడం, పేదలు పేదరికంలో ఉండడం, సమానత్వ భావన లేకపోవడం అనేటువంటి విలువలు ఏవైతున్నాయో ఆ విలువలు సమాజంలో మన జీవితంలో ఆచరణలో భాగమైనప్పుడు అప్పుడు కానీ ఒక సమాజం, ఒక స్వేచ్ఛాయుత సమాజం, ఒక మంచి సమాజం. అప్పుడు తెలంగాణ స్ట్రగుల్ ప్రజలందరూ అటువంటి ఉద్యమాలు చేసినందుకే మనకి ఇటువంటి సమాజం వచ్చింది. తప్పకుండా భవిష్యత్ తరాలు అలాగే గుర్తుపెట్టుకుంటాయి అనేది ఈ సందర్భం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ
నేను